అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి మువ్వల. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు అపరిచితుడు. ఈ కథని రాసిన వారు డికే చదువుల బాబు గారు. కథలోకి వెళ్ళిపోదామా మరి? డికే చదువుల బాబు గారు రాసిన అపరిచితుడు. ధరణీపురంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అనంతుడు, కవులుడు, బ్రహ్మర్షి అనే ఈ ముగ్గురు మిత్రులు చాలా దయాగుణం, పరోపకార బుద్ధి కూడా కలిగినవారు. వీరిలో బ్రహ్మర్షి చాలా ఎక్కువ తెలివైనవాడు. అతడు మిగతా ఇద్దరికీ ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ కంటే మోసగాలే ఎక్కువ, అలా అని మనం మంచితనాన్ని విడిచిపెట్టకూడదు, అవతలి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మేయకూడదు, నమ్మినట్టు నటిస్తూ మనకు చేతనైనంత సాయం చేయాలి అని ఎప్పుడూ స్నేహితులను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒకరోజు మిత్రులు ముగ్గురు కలిపి బ్రహ్మర్షి ఇంటి అరుగు మీద కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా అటుగా వెళ్తున్న ఒక అపరిచితుడు వచ్చి వారిని నమస్కరించాడు. మాసిన దుస్తులతో, రేగిన జుట్టుతో, కాంతిలేని ముఖంతో దీనంగా, అమాయకంగా కనబడుతున్న ఆ అపరిచితుడిని చూసి జాలిపడి కూర్చోమన్నారు. అపరిచితుడు వాళ్లకు తన కథను చెప్పాడు. నా పేరు పరమాత్మ, నాది నలందాపురం. ఇల్లు తగలబడి సర్వం పోగొట్టుకున్నాను. ఎక్కడా పని దొరకక 2 రోజుల నుండి తిండి లేక కనకాపురంలో ఉన్న నా మిత్రుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ పరమాత్మకు కనకాపురం వెళ్ళడానికి దారి ఖర్చులకు, భోజనానికి 50 వరహాలు అయినా కావాలి. అందుకనే తన కథ మొత్తం చెప్పి ఆ వరహాలను మాత్రం సాయం అడిగాడు ఆ అపరిచితుడు. అతడి పరిస్థితికి మిత్రులు ముగ్గురు జాలిపడ్డారు. బ్రహ్మర్షి ఆ రాత్రికి తన ఇంటి వద్దే భోజన వసతిని పరమాత్మునకు ఏర్పాటు చేశాడు. మర్నాడు ముగ్గురు కలిసి 60 వరహాలను వాడికి అందజేశారు. ఈ డబ్బును నేను అప్పుగానే తీసుకుంటున్నాను. నా రోజులు బాగుపడగానే మీ బాకీ తీర్చేస్తాను అని చెప్పాడు పరమాత్మ. మిత్రులు ముగ్గురు ఊరి పొలిమేర దాకా దిగబెట్టారు. అనంతుడు, కవులుడు అదే పనిగా పరమాత్ముని వైపు జాలి పడుతుంటే బ్రహ్మర్షి వారిని చూసి నవ్వాడు. పరమాత్ముని గురించి ఎక్కువగా ఆలోచించకండి, మనం సాయపడటం అయిపోయింది కాబట్టి వాడి గురించి మర్చిపోండి అన్నాడు. మిత్రులిద్దరూ బ్రహ్మర్షితో, ఆ పరమాత్మ ఏదో ఒక రోజు వెనక్కి వచ్చి మన డబ్బును ఇచ్చేస్తాడు, మాకు వాడి మీద నమ్మకం ఉంది అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే నెల రోజుల తర్వాత పరమాత్మ వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు. తాను తెచ్చిన చిరు కానుకలను కూడా ఇచ్చాడు. నా మిత్రుడికి అక్కడ చాలా పలుకుబడి ఉంది, నాకు మంచి ఉద్యోగాన్ని ఇప్పించాడు. మీ గురించి చెబితే ఎంతో సంతోషించాడు. మీ వంటి చదువుకున్న వారికి నెలకు 5,000 వరహాలు వచ్చే పెద్ద ఉద్యోగాలున్నాయట, వచ్చి చేరకూడదు అన్నాడు పరమాత్మ. మిత్రులు ముగ్గురికి వ్యవసాయంలో కొంత ఆదాయం వస్తోంది. రోజులు సుఖంగా జరిగిపోతున్నాయి. కానీ కనకాపురంలో నెలకు 5,000 వరహాల ఆదాయం వస్తుందంటే సంతోషపడ్డారు. మిత్రులు ముగ్గురు ఉద్యోగంలో చేరడానికి ఒప్పుకున్నారు. తలో 2,000 వరహాలు తీసుకొని నాతో రండి, నా మిత్రుడు చాలా నమ్మకస్తుడు, ఆ డబ్బుతో మీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇంతవరకు ఆ డబ్బు ఇవ్వగలిగేవారే లేక విషయం అందరికీ తెలియక ఆ ఉద్యోగాలు ఖాళీగానే ఉండిపోయాయి. మీరు నాకు చేసిన సాయానికి ప్రత్యుపకారంగా ఈ రహస్యం మీకు చెబుతున్నాను. మీలాంటి మంచివారికి సాయం చేస్తున్నానన్న తృప్తి నాకు మిగులుతుంది అన్నాడు. అనంతుడు, కౌలుడు తమ డబ్బును తెచ్చి బ్రహ్మర్షికి
ఇచ్చారు. అతడు ఆ డబ్బును తన డబ్బుతో కలిపి లెక్కించి ఒక సంచిలో వేశాడు. ఆ రాత్రికి పరమాత్మ అనంతుడింటిలో భోజనం చేసి నిద్రపోయాడు. మరునాడు ఉదయం ముగ్గురు మిత్రులు పరమాత్మ వెంట బయలుదేరారు. మిట్ట మధ్యాహ్న వేళ అయింది. వారికి ఆకలిగా అలసటగా కూడా అనిపిస్తుంది. ఒక చెట్టు కిందకు చేరుకున్నారు. వెంటనే తెచ్చుకున్న తివాచి పరిచి కూచున్నారు. భోజనం చేశాక ఎండ తగ్గాక బయలుదేరదాం అనుకున్నారు. విశ్రాంతిగా కాసేపు పడుకున్నారు. బ్రహ్మర్షి తన చేతిలో ఉన్న డబ్బు సంచిని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. అలసట వల్ల చల్లగాలికి ముగ్గురికి మంచి నిద్ర పట్టేసింది. అవకాశం కోసం చూస్తున్న పరమాత్మ లేచి కూర్చున్నాడు. మెల్లగా బ్రహ్మర్షి తల కింద ఉన్న మూటను తీసుకున్నాడు. వేగంగా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అనంతుడికి మెలకువ వచ్చింది. లేచి చూస్తే పరమాత్ముడు కనిపించలేదు. మిత్రులను లేపాడు. బ్రహ్మర్షి తన తల కింద ఉన్న సంచిని తస్కరించి వెళ్ళిపోయాడని గుర్తించాడు. పరమాత్మ మనం నమ్మినట్టు మంచివాడు కాదు. 60 వరహాలను తిరిగి ఇచ్చి నమ్మకం కలిగించి 6000 వరహాలను దొంగలించాడు అంటూ అనంతుడు కౌలుడు వాపోయారు. బ్రహ్మర్షి నవ్వాడు. మీకు చెబుతూనే ఉన్నాను, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకంటే మోసగాలే ఎక్కువని. అవతలివాడు చెప్పేవన్నీ నమ్మకూడదు. నమ్మినట్టు నటిస్తూ మనకు చేతనైన సాయం చెయ్యాలి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ధర్మంగా ఉన్నాము కనుక మన ధర్మం ఎక్కడికి పోలేదు. నా నడుముకు లోపల నేను ఒక సంచిలో ఆ డబ్బుని కట్టుకున్నాను. నా చేతిలో ఉన్న సంచిలో ధనమున్నట్లుగా నటిస్తూ వచ్చాను. నిజానికి నా చేతిలో ఉన్న సంచిలో ఉన్నవన్నీ పెంకుముక్కలు. ఆ సంచినే వాడు దొంగిలించాడు అని చెప్పాడు బ్రహ్మర్షి. ఎవరి వరాహాలు వారికి ఇచ్చేశాడు. మిత్రులు ముగ్గురు కొత్త వారిని నమ్మకూడదు, జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఈ కథని రాసిన వారు డికే చదువుల బాబు గారు, పొద్దుటూరు. ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.